సౌత్ ఆఫ్రికాతో జరగబోయే రెండో టెస్ట్ కోసం తెలుగు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి భారత టెస్టు స్క్వాడ్ లో చేరాడు. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో నితీష్ గాయం కారణంగా ఆడలేదు. రెండో టెస్టుకు ఫిట్ గా ఉండడంతో నితీష్ జట్టులోకి వచ్చాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అంతేకాదు ఈ తెలుగు ఆల్రౌండర్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్థానంలో నితీష్ రెండో టెస్టులో తుది జట్టులోకి రానున్నట్టు సమాచారం. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ స్థానంలో ఆల్రౌండర్ ఎలా వస్తాడనే అనుమానాలు ఉన్నాయి. తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్ మూడో స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలుపుకుంటే ఈ టెస్టులో టీమిండియా టాప్ స్కోరర్. కఠిన పిచ్చిపై దౌర్భాగ్యమైన డిఫెన్స్ తో రాణించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రెండో టెస్ట్ గిల్ అందుబాటులో లేకపోతే తుది జట్టులోకి దేవదత్ పడికల్ లేదా సాయి సుదర్శన్ వస్తారని భావించారు. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పడికల్ సాయి సుదర్శన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లే. మూడో స్థానంలో వచ్చే సుందర్, ఐదో స్థానంలో ఆడే పంత్ కూడా లెఫ్ట్ హ్యాండర్లే. ఓపెనర్ గా జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్. వరుసగా ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే సౌత్ ఆఫ్రికా జట్టును ఇబ్బంది పెట్టడం కష్టమే. సాయి సుదర్శన్ కు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం లేదు. మరోవైపు పడికల్ నాలుగో స్థానంలో ఎలా బ్యాటింగ్ చేస్తాడో అనుమానంగా మారింది. దీంతో నాలుగో స్థానంలో భారత జట్టుకు రైట్ హ్యాండర్ కావాలి. నితీష్ ప్లేయింగ్ 11 లోకి వస్తే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఈ కారణంగా నితీష్ రెండో టెస్టు తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌహతి వేదికగా రెండో టెస్టు నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు వాడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్టు గెలవడం చాలా కీలకం. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసింది. ఒకవేళ నితీష్ కుమార్ రెండో టెస్టులు ఆడితే ఇండియన్ నలుగురు ఆల్రౌండర్లతో బరిలోకి దిగనుంది. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా రూపంలో ఇప్పటికే జట్టులో ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు ఉన్నారు. నితీష్ వస్తే ఆ సంఖ్య 4కు చేరుతుంది.